నమస్తే వెల్కమ్ టు 69 టీవీ నేను సుమాంజలి ముందుగా బులెటిన్ లోని హెడ్లైన్స్ సంగారెడ్డిలో వయోవృద్ధుల వారోత్సవాలకు కలెక్టర్ ప్రావీణ్య శ్రీకారం సంగారెడ్డి ప్రజా సమస్యల పరిష్కారంపై ఎమ్మెల్యే చింతా ప్రభాకర్ కలెక్టర్ ప్రావీణ్యతో భేటీ బంజారాహిల్స్ లో టీ సన్స్ పటోలా ఆర్ట్స్ ఎగ్జిబిషన్ కోయల్ చందక్ ప్రారంభం ఫీజు రియంబర్స్మెంట్ విడుదలపై ఎల్బీ నగర్లో ఆర్ కృష్ణయ్య నేతృత్వంలో విద్యార్థుల నిరసన ఇంకా డీటెయిల్స్లోకి వెళ్తే సంగారెడ్డి కలెక్టరేట్ సమావేశ మందిరంలో బుధవారం నిర్వహించిన అంతర్జాతీయ వయోవృద్ధుల వారోత్సవాలు 2025 కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ పి ప్రావీణ్య ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. జ్యోతి ప్రజ్వలనతో ఈ కార్యక్రమాన్ని ఆమె ప్రారంభించారు. ఈ సందర్భంగా కలెక్టర్ ప్రావీణ్య మాట్లాడుతూ వయోవృద్ధులు మన సమాజానికి అపారమైన జ్ఞాన భాండాగారం, వారి అనుభవాలు మార్గదర్శకాలు భవిష్యత్తు తరాల నిర్మాణానికి దిక్సూచి లాంటివి అని పేర్కొన్నారు. వయోవృద్ధుల సంక్షేమం కోసం ప్రభుత్వం చేపట్టిన చట్టాలపై సమగ్ర అవగాహన కల్పించాలని సంబంధిత శాఖల అధికారులు సంఘాల ప్రతినిధులను ఆమె సూచించారు. ఎక్కడైతే ఆర్టీఓ సీనియర్ సిటిజన్ ఫేవర్ లో ఆర్డర్ ఇచ్చారో దానికి అగేన్స్ట్ పిల్లలు కలెక్టర్ దగ్గరకు వస్తున్నారు. సో ఆ కేసెస్ మేము అవుట్ రైట్ రిజెక్ట్ చేస్తున్నాము, సేయింగ్ దట్ అసలు సీనియర్ సిటిజన్ కి మాత్రమే అపీల్ ప్రొవిజన్ ఉంది. అంటే ఆర్టీఓ ఏమైనా తప్పు మెయింటెనెన్స్ ఇచ్చినా లేదంటే ఆర్టీఓ సీనియర్ సిటిజన్ ఫేవర్ లో ఉన్నా కూడా ఆర్డర్ ఫేవర్ లో రాకపోతే అప్పుడు డెఫినెట్ గా కలెక్టర్ దగ్గర అపీల్ అనేది మీరు పెట్టుకోవచ్చు అనేది కూడా సీనియర్ సిటిజన్స్ అందరికీ తెలియజేస్తున్నాము. అండ్ మీరందరూ కూడా త్వరలోనే మేము ఓపెన్ చేసే సీనియర్ సిటిజన్ డే కేర్ సెంటర్ కూడా మీరందరూ పెద్ద ఎత్తున రెగ్యులర్ గా విజిట్ చేసి అదొక వైబ్రెంట్ సెంటర్ గా మీ పార్టిసిపేషన్ మీ సపోర్ట్ తోనే అదొక మంచి సెంటర్ గా మనము ఏర్పాటు చేసుకోవాలని అనుకుంటున్నాం. కాబట్టి మీరు సపోర్ట్ చేయాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాను. అండ్ మీరందరూ కూడా యాక్టివ్ పార్ట్ ఆఫ్ సొసైటీ రెగ్యులర్ గా కాంట్రిబ్యూట్ చేస్తూ ఉండాలి. అండ్ ఎక్కడైతే మా సహకారం కావాలో డెఫినెట్ గా మేము అసెస్ చేస్తామని కూడా తెలియజేస్తున్నాం. సో ఈ ప్రోగ్రామ్ కి విచ్చేసి మీరందరూ కూడా పార్టిసిపేట్ చేసినందుకు ధన్యవాదాలు తెలియజేస్తూ అండ్ వన్స్ అగైన్ విష్ యూ ఆల్ ఇంటర్నేషనల్ సీనియర్ సిటిజన్స్ డే సందర్భంగా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ. ఈరోజు మనకి ఇంటర్నేషనల్ వీక్ ఆఫ్ సీనియర్ సిటిజన్స్ ఓల్డర్ పర్సన్స్ వీక్ సెలబ్రేషన్స్ లో భాగంగా మనం జిల్లా కలెక్టరేట్ లో ప్రోగ్రామ్ ఏర్పాటు చేసుకున్నాము. ఈ ప్రోగ్రామ్ కి విచ్చేసిన సీనియర్ సిటిజన్స్ అందరికీ కూడా ఫస్ట్లీ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. ఈరోజు మనం సీనియర్ సిటిజన్స్ అంటే ఒకప్పుడు ఆల్మోస్ట్ వాళ్ళ మేజర్ పార్ట్ ఆఫ్ లైఫ్ కంప్లీట్ చేసుకొని వాళ్ళు ఇంకా జస్ట్ వాళ్ళని మనం ఇందాక డిడబ్ల్యూ గారు చెప్పినట్టు ఈరోజు సీనియర్ సిటిజన్స్ చాలా డైనమిక్ గా సొసైటీలో చాలా కాంట్రిబ్యూట్ చేయడానికి ముందుకు వస్తున్నారు. అండ్ మనకి ఈసారి 2025 థీమ్ చూసుకుంటే కూడా అదే ఉంది, దట్ లోకల్ అండ్ గ్లోబల్ స్కేల్లో సీనియర్ సిటిజన్స్ వాళ్ళకున్న నాలెడ్జ్ వాళ్ళకున్న ఎక్స్పీరియన్స్ అది ఫ్యూచర్ జనరేషన్స్ కి తప్పకుండా అందియాలి. అండ్ అది ఏ ఫీల్డ్ లో అయినా అవ్వచ్చు, మీరు ఉంటున్న లొకాలిటీలో అవ్వచ్చు, మీరు కెరియర్ ఏదైతే రిటైర్ అయ్యారో ఆ సర్వీస్ లో మీరు ఫర్దర్ జనరేషన్స్ కి మీరు ఇవ్వాల్సిన నాలెడ్జ్ కానీ ఇవన్నీ కూడా మనము వీఆర్ సెలబ్రేటింగ్ ఇట్ యాజ్ అ పార్ట్ ఆఫ్ సీనియర్ సిటిజన్స్ ఓల్డర్ పర్సన్స్ వీక్ అనేది మనం సెలబ్రేట్ చేసుకుంటున్నాము. సో ఆన్ ద వన్ హ్యాండ్ వైల్ వి సపోర్ట్ అండ్ డెఫినెట్ గా సీనియర్ సిటిజన్స్ నుంచి మనకు వచ్చే ఎన్నో బెనిఫిట్స్ టు ద సొసైటీ మనం సెలబ్రేట్ చేసుకుంటున్నాము. బట్ అట్ ద సేమ్ టైం సీనియర్ సిటిజన్స్ కి కావాల్సిన సెక్యూరిటీ, సేఫ్టీ అండ్ కావాల్సిన ప్రొటెక్షన్ కూడా గవర్నమెంట్ నుంచి ఇచ్చే బాధ్యత ఉంది. సొసైటీ మీద కూడా కరెక్ట్ గా ఆ సొసైటీలో బిహేవియర్ అనేది కూడా కరెక్ట్ ఉండాలి అని కూడా మనం గుర్తిస్తున్నాము. ఈ ఒక చట్టం 2007లో ఏదైతే వచ్చిందో సీనియర్ సిటిజన్స్ కోసం అది మనం డిస్ట్రిక్ట్ లో కరెక్ట్ గానే ఇంప్లిమెంట్ చేస్తున్నాము. ఎక్కడైతే అవేర్నెస్ ల్యాకింగ్ ఉందో అది మన డిడబ్ల్యూ గారు అండ్ వాళ్ళ విమెన్ అండ్ చైల్డ్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్
ఇన్ కోఆర్డినేషన్ విత్ పోలీస్ డిపార్ట్మెంట్ అండ్ అదర్ లైన్ డిపార్ట్మెంట్స్తో పాటు ఆ చట్టం గురించి అవేర్నెస్ అనేది రెగ్యులర్గా కండక్ట్ చేస్తున్నారు. బట్ అది ఇంకా కూడా ఇంక్రీజ్ చేస్తామని తెలియజేస్తున్నాము. అండ్ ఆల్రెడీ డిస్ట్రిక్ట్లో మనకి ఆడియో సంగారెడ్డి నియోజకవర్గ ప్రజలు ఎదుర్కొంటున్న పలు ప్రధాన సమస్యలను పరిష్కరించాలని కోరుతూ సంగారెడ్డి ఎమ్మెల్యే చింతా ప్రభాకర్ జిల్లా కలెక్టర్ ప్రావీణ్య గారిని అదనపు కలెక్టర్లు చంద్రశేఖర్ మాధురిలను కలిశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే చింతా ప్రభాకర్ కలెక్టర్ ప్రావీణ్య దృష్టికి పలు ప్రధాన అంశాలను తీసుకొచ్చారు. ప్రజా వ్యవస్థలో తక్షణ చర్యలు అవసరమైన అంశాలను వివరించారు. ముఖ్యంగా తాగునీటి సమస్య, రహదారుల మరమ్మతులు, పెండింగ్ పనులు, రైతులకు సమస్యల పరిష్కారం వంటి విషయాలను కలెక్టర్ దృష్టికి తీసుకెళ్లారు. మనకి ఇప్పుడు కూడా సఫిషియెంట్ గా లేవు. అప్పుడు వ్యక్తిగత ఉందని ఊర్లని వద్దన్నారు. ఇదేమైందంటే ఈ సింగూర్ కింద ఉన్న గ్రామాలు మాలపాడు కానీ, గుడ్లిగమ కానీ, ఏడుగత కానీ ఇవన్నీ కూడా దీపం వల్ల చీకట్లాగా ఉన్నాయి. ఒకవేళ నీళ్లు బంద్ చేసిందంటే నీళ్ళ కడకడ విపరీతంగా ఉంటుంది ఆ గ్రామానికి. మన బోర్డుల గురించి చాలా ఆలోచన చేయాలి. సింగూర్ ఇష్యూ అయితే అది ఇంకా స్టేట్ లెవెల్లో వాళ్ళ డెసిషన్ తీసుకుంటూ కంపల్సరీ ఆల్టర్నేట్ సోర్సెస్ అన్ని కూడా మనం రిపేర్ చేసుకున్న తర్వాతనే తీసుకుంటాం. అంటే మనకి ఒక్క దగ్గర ప్రాబ్లం ఉండదమ్మా, మెదకు ప్రాబ్లం ఉంటుంది, నిజామాబాద్ అన్ని చోట్ల కామారెడ్డి అని మనం ఇంకా డ్రింకింగ్ వాటర్ కాదు, ఇండస్ట్రీస్, అగ్రికల్చర్, మున్సిపాలిటీస్ హై లెవెల్లోనే వాళ్ళు అనుకుంటా దగ్గర దగ్గర 2 లక్షల పైన కనెక్షన్స్ ఉంటాయి. ఇంకా ప్రపోజల్ కూడా ఏంటి అనేది గైడెన్స్ రాలేదు. బంజారాహిల్స్లోని లేబుల్స్ పాప్-అప్ స్పేస్లో ఏర్పాటైన డి సన్స్ పటోలా ఆర్ట్స్ వస్త్ర ప్రదర్శన నగర సోషలైట్ ఫ్యాషనిస్ట్ కోయిలా చందక్ ప్రారంభించారు. విభిన్నమైన పటోలా ఆర్ట్ చీరలు, పటోలా హ్యాండ్లూమ్ సిల్క్ వస్త్రోత్పత్తులను ఒకే వేదికలో ప్రదర్శించడం అభినందనీయమని ఆమె అన్నారు. నేరుగా వీవర్ నుండి వినియోగదారునికి అందించేందుకు ఏర్పాటైన ఈ ప్రదర్శన ప్రతి ఒక్కరూ ప్రోత్సహించాలని కోయల్ చందక్ కోరారు. नमस्ते हैदराबाद। हमारा एग्जीबिशन आज से स्टार्ट हो गया है। डी सन्स पटोला करके हमारा एग्जीबिशन आज से स्टार्ट है। यहाँ पर हम लोग पूरा हैंडलूम का साड़ी लेके आपके लिए आए हैं। जैसे कि पटोला रहेगा, बांधनी रहेगी, बनारसी, गढ़वाल साड़ीज, प्योर कश्मीरी, लखनवी साड़ीज, सभी डिफरेंट टाइप स्टेट की साड़ियाँ यहाँ पर अवेलेबल है। और हमारा एग्जीबिशन है 19 to 23 और लेबल द पॉपअप स्पेस में हमारा एग्जीबिशन आज से शुरू हो चुका है। तो जल्दी से विजिट कीजिए और अपनी मनपसंद साड़ी परचेस कीजिए। कहाँ से कलेक्शन है पूरा? हाँ, तो लाए हैं वो गुजरात का कलेक्शन है, जैसे पटोला और बांधनी रहेगी। फिर कश्मीर से जो कलेक्शन आया, कश्मीरी साड़ीज, शॉल्स वगैरह रहेगा। लखनऊ का लखनवी कलेक्शन यहाँ पर अवेलेबल है। फिर अपना ये गढ़वाल का कलेक्शन अवेलेबल है। यहाँ पर अलग अलग डिफरेंट स्टेट की साड़ियाँ यहाँ पर अवेलेबल है और 100% हैंडलूम प्रोडक्ट रहेगी। प्लीज विजिट कीजिए। स्टार्ट। Hi, I'm Koil Chandak. I'm a socialite. I came to inauguration this label pop-up space exhibition at Banjara Hills, Road number 1. They have got beautiful sarees from different states, like from Kashmir, Bandhani from Gujarat, Patni Patola, Banarasi sarees, and Lucknowi suits. They are very amazing. And the exhibition is from 19 to 23. I really want everyone to visit. Everything is just in one roof. So please do visit the exhibition. Thank you. హైదరాబాద్ పెండింగ్లో ఉన్న 6,000 కోట్ల ఫీజు రియంబర్స్మెంట్ వెంటనే విడుదల చేయాలని ఎల్బీనగర్లోని హస్తినాపురం చౌరస్తాలో విద్యార్థులతో బీసీ సంఘం జాతీయ నాయకులు ఆర్ కృష్ణయ్య నిరసనకు దిగారు. తెలంగాణ ప్రభుత్వం ఏర్పడి 3 సంవత్సరాలు కావస్తున్నా ఫీజు రియంబర్స్మెంట్ విడుదల చేయలేదని, స్కాలర్షిప్తో
ఇవ్వలేదని అన్నారు. ఫీజు రియంబర్స్మెంట్ అడిగినందుకు రేవంత్ రెడ్డి కాలేజీ యాజమాన్యాలను ఫీజు డొనేషన్లు ఎలా తీసుకుంటారు అంటూ బ్లాక్మెయిల్ చేస్తున్నాడని, బ్లాక్మెయిల్ చేయడం మానుకోవాలని అన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం బీసీలపై చిత్తశుద్ధి లేకుండా 42% రిజర్వేషన్లు అమలు చేస్తానని హామీ ఇచ్చింది. బీహార్ ఎన్నికలు అయిపోయేంత వరకు రిజర్వేషన్లు రాజ్యాంగబద్ధంగా కల్పిస్తామని మాట చెప్పి ఎన్నికలు ముగిసిన వెంటనే పార్టీ పరంగా ఇస్తామంటూ మోసం చేస్తుందని కాంగ్రెస్ ప్రభుత్వం వైఖరిని ఎండగట్టి ప్రజల్లోకి మోసాలను తీసుకెళ్తామని ఆర్ కృష్ణయ్య హెచ్చరించారు. కేంద్ర ప్రభుత్వం మీద ఒత్తిడి తెచ్చారా? ఏదీ లేదు. కేవలం బీసీలను బీహార్ ఎన్నికలు దాటిన దాకా మభ్యపెట్టి 42 అన్నారు. ఎన్నికలు కాందడి చెయ్యెత్తి జైకొట్టి బీసీలకు హ్యాండ్ ఇచ్చి మోసం చేయడానికి కుట్ర చేస్తున్నారు. ఈ వైఖరి మార్చుకోవాలి. ఎండగడతాం కాంగ్రెస్ పార్టీ మోసాన్ని ప్రజల్లోకి తీసుకుపోయి ఎండగడతాం. ఇప్పటికైనా మార్చుకో. కోర్టు జడ్జిమెంట్ వచ్చిందాకా ఇది పెండింగ్ పెట్టి కోర్టు తీర్పు తర్వాతనే ఎన్నికలకు పోవాలి. కోర్టు తీర్పు బీసీల పక్షానికి. అదేవిధంగా ఫీజుల రియంబర్స్మెంట్ 3 ఏళ్ల నుంచి కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి 2 ఏళ్ళు ఒక 4,000 కోట్ల 2,50,000 కోట్ల అప్పులు తెచ్చింది. 5 లక్షల కోట్ల ఆదాయం వచ్చింది. 5,000 కోట్లు ఇవ్వడానికి ప్రభుత్వానికి ఎందుకు చేస్తున్నారు? కాబట్టి ఫీజుల బకాయిలు 6,000 కోట్లు వెంటనే చెల్లించాలి. స్కాలర్షిప్ లేవు. సంగారెడ్డిలో ఇందిరాగాంధీ జయంతి సందర్భంగా మాట్లాడిన తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి, ఢిల్లీ బీజేపీ నాయకులారా, దేశ ప్రజల కోసం రక్తాన్ని ప్రాణాన్ని అర్పిస్తామని ప్రసంగాలు చేసే మోడీ, అమిత్ షాలతో పాటు ఇతర బీజేపీ నాయకులలో ఈ 40 ఏళ్లలో ఎవరైనా దేశ ప్రజల కోసం ప్రాణత్యాగం చేశారో చెప్పగలరా? గరీబీ హటావో నినాదంతో ఈ దేశంలో పేదరికాన్ని నిర్మూలించిన వ్యక్తి ఇందిరాగాంధీ. రోటీ కపడా ఔర్ మకాన్ నినాదంతో దేశంలోని నిరుపేదల స్థితిగతులను మార్చిన వ్యక్తి ఇందిరాగాంధీ. ఈ దేశంలో భూమి లేని ఎస్సీ, ఎస్టీ, బీసీ మైనారిటీలతో పాటు నిరుపేదలకు భూములు పంచిన ఘనత ఇందిరాగాంధీది. ఢిల్లీ బీజేపీ నాయకులారా, ఈ చరిత్ర మీకుందా? बीजेपी वालों से यह सवाल पूछना चाह रहा हूं, प्रधानमंत्री मोदी जी, अमित शाह जी, जो बीजेपी वाले आज बात कर रहे हैं, इंदिरा गांधी जी क्या किए हैं? इंदिरा गांधी क्या करे हैं? बोलो ना। कभी कभी मीडिया में मैं देखता रहूंगा प्रधानमंत्री मोदी जी, अमित शाह जी, उनके बातों में, स्पीचों में मैं सुनता रहा, वो तो सुना है नहीं। आप लोग भाषण देते, क्या भाषण देते? मैं तो 40 साल से सुन रहा हूं बीजेपी का, वो लोग क्या भाषण देते हैं? ये देश का जनता के लिए भूमि देंगे, शांति देंगे, ऐसे भाषण देते रहे बीजेपी वाले। इंदिरा गांधी जी को सवाल करते रहे लोग। अरे बीजेपी वालों को मैं यह सवाल पूछ रहा हूं, आपका बीजेपी का पैदाशी 40 साल था, 40 साल है आपका पैदाशी, और कांग्रेस का पैदाशी बढ़ते हैं 135 इयर्स। कांग्रेस का बर्थडे है पैदाशी। ये देश में
वो बर्थडे है कांग्रेस पार्टी का 135 ईयर्स। बीजेपी का बर्थडे जन्म हुआ कि वो 40 साल हुआ। आप बोलते हैं मैं 40 साल से सुन रहा हूं, देश की जनता के लिए खून देते, जान देते, मार आज तक कोई बीजेपी दिल्ली में नेता खून दिया नहीं, जान दिया नहीं। मगर वही इंदिरा गांधी जी कभी भाषण दिए तो भाई गरीबों के लिए रोटी कपड़ा मकान, गरीब के लिए, ये देश जनता के लिए, देश पब्लिक के लिए अगर एक दिन आया तो खून भी देऊंगा, जान भी देऊंगा, इंदिरा जी का बात है ये तो। मगर बातों से नहीं चला इंदिरा गांधी जी का। इंदिरा जी खून भी देंगे, जान भी देंगे, देश की जनता के लिए बोले, खून भी दिए, जान भी दिए, ये देश की जनता के लिए, सबको पता है ये तो। इतना फर्क है। प्रधानमंत्री मोदी जी, अमित शाह जी बीजेपी पार्टी को आप लोग खून बोलते, जान दे तो बोलते, मगर कोई भी आपका हिस्से में बताओ हमारे बीजेपी नेता पब्लिक के लिए, जनता का, देश के जनता के लिए खून दिए, जान दिए बता बोल सकते क्या? कोई खून दिया नहीं, कोई जान दिया नहीं। पर इंदिरा गांधी जी बोली अगर वक्त आए तो, मुसीबत आए तो ये देश जनता के लिए खून भी दूंगा, जान भी दूंगा, दिए भी। यही है फर्क है कांग्रेस पार्टी को, इंदिरा गांधी को, तो गांधी को, बीजेपी लीडरों को। आज संगारेड्डी में इंदिरा जी का वोट पार्लियामेंट में हर एक साल इंदिरा, ये देश में संगारेड्डी में इंदिरा जी का वर्धंती हम हर एक साल यहाँ बनाते रहते श्रद्धांजलि क्या आज का कार्यक्रम जयंती वक्त। ఈ రోజు ఝాన్సీ రాణి జయంతి సందర్భంగా ఏబీవీపీ భాను వినయ్ ఆధ్వర్యంలో కందుకూరు మండలం కేంద్రంలో ప్రభుత్వ జూనియర్ కళాశాలలో ఏర్పాటు చేసిన సమావేశంలో ముఖ్య అతిథిగా ఊటు మహేందర్ పూర్వ విద్యార్థి రాష్ట్ర నాయకుడు పాల్గొని ప్రసంగించడం జరిగింది। ఈ కార్యక్రమంలో సాయి మరియు ప్రభుత్వ జూనియర్ కళాశాల విద్యార్థులు పాల్గొన్నారు। ఈ దేశం కోసం సగం తల తెగబడుతున్నా కూడా నా దేశం నా రక్షణ అని చెప్పి బ్రిటిషుడికి ఎదురుని నిలిచి గుర్రపు స్వారీ మీద తన కొడుకును వెంట కట్టుకొని నరికి చంపి ఈ రోజు ఈ దేశాన్ని కాపాడినటువంటి తల్లి మన శాశ్వత। ఇలా ఉరికొయ్యల ఉక్కుపాలు ఎక్కి దేశం కోసం బ్రిటిష్ వాడా నా తల్లులను అత్యాచారాలు చేస్తున్నావు, నా మహిళలను అత్యాచారాలు చేస్తున్నావు, నా దేశాన్ని యాగం చేస్తున్నావు, నా దేశాన్ని మొత్తం పట్టి పీడిస్తున్నావు, నా ప్రజలు ఆగమైపోతున్నారు, ఎట్టి పరిస్థితుల్లో మీ చోక్ చందని అని చెప్పేసి భగత్ సింగ్, అల్లూరి సీతారామరాజ్ ఇలాంటి వ్యక్తులు, నేతాజీ లాంటి వ్యక్తులు ఈ దేశం కోసం ప్రాణాలు అర్పించారు। 1947 లో స్వతంత్రోత్సవం జరుపుకుంటాం, జనవరి 26 రిపబ్లిక్ డే జరుపుకుంటాం। ఇవాళ ఇంత సుఖంగా, ఇంత హ్యాపీగా, ఇంత సంతోషంగా ఇక్కడ ఉన్నామంటే దానికి కారణము ఎవరో కాదు, ఝాన్సీ రాణి లాంటి వ్యక్తులు లక్షలాది మంది కష్టపడ్డారు, ప్రాణాలను అడ్డం పెట్టి కష్టపడ్డారు, వాళ్ళ ప్రాణాలను త్యాగం చేసి వాళ్ళ నెత్తులు పారుతున్నా కూడా, వాళ్ళ కళ్ళు పోతున్నా కూడా, చేతులు అవతల వాడిని నరుకుతున్నా కూడా దేశానికి స్వతంత్రం ఎప్పుడు వచ్చిందో అప్పటి నుంచి ఏబీపీ వచ్చింది। ఏబీపీ స్థాపించి ముగ్గుతోటి స్థాపన జరిగి ఇలా 5 మందితో స్థాపన యూనివర్సిటీలో జరిగి ఢిల్లీలో ఇలా దేశం అంతా కొన్ని లక్షల మంది, కోట్ల మంది ఏబీపీలో జాయిన్ అయ్యారు। అన్నిటికంటే డబుల్ త్రిబుల్ ఆర్గనైజేషన్ అంటే అది ఏబీపీ, అది అందరికీ తెలిసినటువంటి విషయమే। ఏబీపీ తోటి తట్టుకోవడం ఏవో తోటి కాదు, ఏబీపీ మీకోసం స్కాలర్షిప్ల కోసం ధర్నాలు చేస్తుంది,
లేకపోతే ఈ సర్టిఫికేట్ కూడా కాలేజీలో ఇయ్యారు. మనం అంటే గవర్నమెంట్ మన ఫీజు మనకు పడాలి, కానీ ప్రైవేట్ చదివే పరిస్థితి కూడా అదే. మీకు కూడా స్కాలర్షిప్ పడాలి, ఫ్రీగా వస్తాం, అవి కూడా మనకు పడితే మన ఖర్చులకు అవుతాయి, మన ఎగ్జామ్ ఫీజులకు అవుతాయి. మనకి రాకపోతే దాదాపు 800 కోట్లు పెండింగ్ లో ఉన్నాయి. మరి వాటి అన్నింటి కోసం ఎవరు కొట్లాడుతున్నారంటే ఏబీపీ. మీరు వచ్చిన చదువుకుంటూ ఆడ కలెక్టర్ ఆఫీసులు దుక్కి గేటాల మీద దుక్కి నెత్తులు బలగొట్టుకొని లాఠీలతోటి జైల్లో మంచిపోతున్నారు అమ్మా ఏబీపీ వాళ్ళు. ఇది మీకోసం, ఎవరి కోసం కాదు. ఒక అమ్మాయి మీద అత్యాచారం జరిగితే ఇమ్మీడియట్ ఏబీపీ రియాక్ట్ అయ్యి ధర్నాలు చేసి అమ్మాయి ఇంటికి పోయి వాళ్ళకి అందరికి సేవ్ చేసి వాడిని ఉరి తీయాలి, వాడు ఎవడని చెప్పి డిమాండ్ చేస్తున్నామా ఏబీపీ. ఇలా దేశంలో ఏ బాంబేలో జరిగిన ముందే ఏబీపీ రియాక్ట్ అయ్యి అంత చైతన్యం తీసుకొస్తుంది. ఇలా భూకంపాలు సునామీలు ఏమొచ్చినా బ్లడ్ ఇవ్వడానికి ముందుకు వస్తారు ఏబీపీలు. ఇలా మీకు ఎవరికి ఆపద వచ్చినా ఏబీపీలకు ఫోన్ కొట్టాయనా ఈ కాలేజీలకు ఇట్లా ర్యాగింగ్ జరిగింది, లేకపోతే ఇక్కడ అమ్మాయికి ఇట్లా జరిగింది, లేకపోతే ఇక్కడ ఫీజు కట్టాలంటే సర్టిఫికేట్ ఇస్తలేదు, లేకపోతే ఇది జరిగిందంటే ఇమీడియట్ రియాక్ట్ అయ్యేది ఒక ఏబీపీ. అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ దేశం కోసం ప్రాణాలు అర్పిస్తుంది. ఈ ఏబీపీ కోసం అనేక మంది చచ్చిపోయారు, జాతీయ పతాక కోసం కాసుకుంటే చచ్చిపోయారు, అనేక మంది వాళ్ళు కూడా నరకబడి పడింది. మీరు ఒక ఈ మధ్య జితేందర్ రెడ్డి ఒక మూవీ వచ్చింది, ఒక స్టోరీ. ఆ జితేందర్ రెడ్డి ఒక్కసారి ఫోన్లు తీసుకుంటే ఫోన్లు ఒక్కసారి ఇంటికి వెళ్తే మీకు టైం ఉంటే 1-2 గంటల సినిమా మీకు ఆ స్టోరీ మొత్తం అర్థమవుతుంది, ఎట్లా బాధపడదు ఏదంటే. ఇంకా చాలా ఉంటాయి చిన్న అది. కాబట్టి ఏబీపీ దేశం దీనికోసం, ఏబీపీ అంటేనే దేశం కోసం. కాబట్టి ఏబీపీ ద్వారా ఆందోళన కార్యక్రమాలు ఉంటాయి, నిర్మాణాత్మక కార్యక్రమాలు ఉంటాయి. ఆందోళన కార్యక్రమాలు అంటే ఎవడైతే అమ్మాయిల జోలికి వస్తారో, ఎవరైతే దేశాన్ని ఆగం చేస్తారో, ఎవరైతే బ్లాస్టింగ్ చేస్తారో, ఎవరైతే దేశాన్ని పట్టి పీడిస్తారో, ఎవరైతే అన్యాయం చేస్తారో, ఎవరైతే మా విద్యార్థులను పట్టించుకోడో, ఎవరైతే మా విద్యార్థులను చంపుతాడో, ఎవరైతే హాస్టల్లో మగ్గిపెట్టి టచ్ చేస్తారో, ఎవరైతే బయటకు అమ్మేస్తారో, ఎవరైతే చైతన్యం తీసుకురాడో, ఎవరైతే దేశాన్ని ఆగం చేస్తారో వాళ్ళందరికీ రిటర్న్ అయ్యి దెబ్బలు తింటున్న జైలు పాలైనా కూడా కొట్లాడేది ఏబీపీ. ఇది ఆందోళన కార్యక్రమాలు. బట్టి రాయగలుగుతున్నారు, సుఖంగా ఉండగలుగుతున్నారు. అబ్బాయిలు మాత్రమే కాదు, అమ్మాయిలు కూడా. మన సర్జికల్ స్ట్రైక్ పెడితే పాకిస్తాన్ లో మొత్తం లేపేసి వచ్చారు ఎవరు? మహిళలు. ఎవరు? క్షణాలు 5 నిమిషాలు పాకిస్తాన్ లో లేపేసి వచ్చారు. 100 మంది ఉగ్రవాదులను అంతం చేసి వచ్చారు ఎవరు? మహిళలు. 5 నిమిషాలు. మన ముస్లిం సోదరిమనే, అందులో ఒక ఆమె హిందూ సోదరిమనే భారతీయులుగా పోయి నా దేశం, నేను ఎందులో పుట్టినా, నేను ఎక్కడ పుట్టినా, నా దేశం, నా భారత్ మాత, ఈ దేశం కోసం నా ప్రాణం అర్పిస్తా, పక్క దేశం కూడా వచ్చి దేశాన్ని నాగం చేయాలని చూస్తే 100 మంది అక్కడ మొత్తం వచ్చి ఉగ్రవాదులు వచ్చి కాల్చి చనిపోతే వీళ్ళు తయారై నేను వేసొస్తామని చెప్పేసి ఇక్కడ ఏం చేసిరు, 2 మహిళలు వెళ్ళి పాకిస్తాన్ మొత్తం తెల్లారి మనకి వర్కౌట్ చేసినాం అంతే. తెల్లారి 100 మంది కథమాడ ఏమన్నా చూస్తే ఇక్కడ దిగిరు మనం 2 మహిళలు, 2 లేడీస్. సింహాలు, ఆడ సింహాలు, పులులు. అంటే ఆ పంచ మన లోపల. నేనెందుకు పోతా అంటే ఇక్కడ మనం తెచ్చుకుంటాం. హైదరాబాద్ ఓయూ స్టూడెంట్ ఎజెండాను అమలు చేయాలని ముఖ్యమంత్రి డిసెంబర్ పర్యటనలో పూర్తి స్థాయి నిధులు మంజూరు చేయాలని జార్జ్ రెడ్డి పీడీఎస్యు ఆధ్వర్యంలో సైన్స్ కళాశాల నుండి ఆర్ట్స్ కళాశాల వరకు భారీ ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఓయూలోని విద్యార్థులకు ఉచిత మెస్ వసతి కల్పించాలి, విద్యార్థులకు హెల్త్ ఇన్సూరెన్స్ ఇవ్వాలని డిమాండ్, విద్యార్థులకు స్కాలర్షిప్ పెంచాలి, టీచింగ్ నాన్ టీచింగ్ పోస్టులు భర్తీ చేయాలని కోరారు. రీసెర్చ్ స్కాలర్షిప్స్కు ఫెలోషిప్ ఇవ్వాలి, అదేవిధంగా యూనివర్సిటీలో కోర్సు ఫీజులు, ఎగ్జామినేషన్ ఫీజులు తగ్గించాలి, ఓయూ అభివృద్ధి కొరకు 1000 కోట్ల నిధులు విడుదల చేయాలని కోరారు. విద్యార్థి సంఘాల ఎలక్షన్ నిర్వహించాలి అని డిమాండ్ చేశారు. లేని ఎడల జార్జ్ రెడ్డి పీడీఎస్యు ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమాలు నిర్వహిస్తామని హెచ్చరించారు. జార్జ్ రెడ్డి పీడీఎస్ తెలంగాణ స్టేట్ ప్రెసిడెంట్. ఉస్మానియా యూనివర్సిటీలో జార్జ్ రెడ్డి పీడీఎస్ ఉస్మానియా యూనివర్సిటీ కమిటీ ఆధ్వర్యంలో సైన్స్ కాలేజ్ నుంచి ఆర్ట్స్ కాలేజ్ వరకు వేలాది మంది విద్యార్థులతో భారీ ర్యాలీ నిర్వహించడం జరిగింది. ఈ సందర్భంగా రాష్ట్ర ముఖ్యమంత్రి గారిని మీకు విజ్ఞప్తి చేస్తా ఉన్నాం, మీరు
ఓయూ స్టూడెంట్ ఎజెండాని అమలు చేయాలని కోరుతా ఉన్నాం. గత ఉస్మానియా యూనివర్సిటీ పర్యటనలో మీరు ఉస్మానియా యూనివర్సిటీ అంతర్జాతీయ యూనివర్సిటీకి అభివృద్ధి చేస్తామని హామీ ఇచ్చారు. దానికి సంబంధించి ఆచరణ ఇంతవరకు ప్రారంభం కాలేదు. కాబట్టి ఉస్మానియా యూనివర్సిటీ విద్యార్థులతోని విద్యార్థి సంఘాలతోని సమావేశం నిర్వహించి ఒక ఎజెండాని తీసుకొని దాన్ని అమలు చేయడానికి కృషి చేయాలని మేము విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి విశ్వవిద్యాలయాలు, ముఖ్యంగా ఉస్మానియా యూనివర్సిటీ ప్రభుత్వ యూనివర్సిటీ, ఈ యూనివర్సిటీ విద్యార్థులు ప్రైవేట్ కాలేజీలలో మాదిరిగా, ప్రైవేట్ యూనివర్సిటీల్లో మాదిరిగా ప్రతి నెల 8,000, 9,000, 10,000 రూపాయల మెస్సుల కోసం మెస్సు కొనుక్కునే దుస్థితి కనిపిస్తా ఉంది. మేము అందుకే విజ్ఞప్తి చేస్తా ఉన్నాం, ఓయూ విద్యార్థులకు ఉచిత మెస్ వసతి కల్పించాలని కోరుతా ఉన్నాం. అదేవిధంగా యూనివర్సిటీ విద్యార్థుల స్కాలర్షిప్స్ ని పెంచాలని రాష్ట్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. మరోవైపు ఉస్మానియా యూనివర్సిటీలో చదువుకునే విద్యార్థులకి ఏదైనా ఆరోగ్య సమస్య వస్తే ఆరోగ్య భద్రత లేని కారణంగా ఈరోజు చాలా మంది గందరగోళమైన జీవితం గడుపుతా ఉన్నారు. అందుకే ఉస్మానియా యూనివర్సిటీ విద్యార్థులందరూ కూడా హెల్త్ ఇన్సూరెన్స్ స్కీమ్ ని ప్రకటించాలని మేము రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తా ఉన్నాం. అదేవిధంగా ఉస్మానియా యూనివర్సిటీ అభివృద్ధి కోసం 1000 కోట్ల నిధులు విడుదల చేయడంతో పాటు ఫెలోషిప్స్ పెంచాలి, ఫెలోషిప్స్ ఇవ్వాలి, స్కాలర్షిప్స్ పెంచాలి, ఉచిత మెస్ వసతిని కల్పించాలి. రాష్ట్ర ప్రభుత్వం దీని మీద స్పష్టమైన ప్రకటన చేయాలని చెప్పేసి ఈ సందర్భంగా డిమాండ్ చేస్తా ఉన్నాం. లేని ఎడల రాబోయే కాలంలో పెద్ద ఎత్తున విద్యార్థి ఉద్యమాలని తీవ్రతరం చేస్తామని కూడా ఈ సందర్భంగా హెచ్చరిస్తాను. ముఖ్యంగా ఈ రోజు మేము ఉస్మానియా యూనివర్సిటీ జార్జ్ రెడ్డి పీడిఎస్ కమిటీ ఆధ్వర్యంలో ఈ రోజు ఒక్కరోజుతో క్లోజ్ చేసే కార్యక్రమం కాదు ఇది. దీని మీద దశల వారీగా ఉద్యమాన్ని రూపొందించుకున్నాం. రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజాప్రతినిధులని, మంత్రులని, ఎమ్మెల్యేలను, అదేవిధంగా వివిధ ప్రజా సంఘాలని, రాజకీయ పార్టీలని, మేధావులని, విద్యావేత్తలని, ప్రొఫెసర్లని అందరినీ కలిసి దశల వారీగా అందరం కలిసి ఉస్మానియా యూనివర్సిటీ అభివృద్ధి కోసం తీవ్రమైనటువంటి పోరాటాన్ని నిర్మించబోతా ఉన్నాం. ఈ క్రమంలో అందరూ ఈ ఉద్యమంలో భాగస్వాములు కావాలని చెప్పేసి పిలుపునిస్తా ఉన్నాం. రాష్ట్ర ముఖ్యమంత్రి గారు ఈ అంశం మీద సానుకూలంగా స్పందించి ఉస్మానియా యూనివర్సిటీ విద్యార్థుల సమస్యలు పరిష్కరించాలని కూడా విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. రంగారెడ్డి జిల్లా అబ్దుల్లాపూర్ మెట్ పోలీస్ స్టేషన్ పరిధిలో గత నెల 10వ తేదీన జరిగిన బ్రిలియంట్ ఇంజనీరింగ్ కాలేజీ దొంగతనాన్ని రాచకొండ పోలీసులు ఛేదించారు. అంతర్రాష్ట్ర దొంగలు ఇద్దరు ఒక మైనర్ బాలుడిని పట్టుకున్నారు. గుజరాత్కు చెందిన A3 రాజ్ మనోహర్ పవార్, మధ్యప్రదేశ్కి చెందిన A4 రితిక్ మోహిత్ ఒక మైనర్ బాలుడు దొరికారు. పరారీలో గుజరాత్కి చెందిన దినేష్ మోహిత్, మధ్యప్రదేశ్కి చెందిన అరుణ్ మోహిత్, మహారాష్ట్రకి చెందిన విలాస్ చౌహాన్ ఉన్నారు. నిందితుల వద్ద 37 లక్షల రూపాయలను స్వాధీనం చేసుకున్నారు. వీరు గూగుల్ మ్యాప్లో కాలేజీల లొకేషన్లు చూసుకొని చోరీలకు పాల్పడుతున్నారని డీపీసీ అనురాధ వెల్లడించారు. గుజరాత్ ఉమద్గౌకి చెందిన నిందితులు కాలేజీలను టార్గెట్ చేయడంలో దిట్ట. గుజరాత్లోని ఉమద్గౌ గ్రామంలో ఉన్న వారు మొత్తం కూడా చోరీలకు చేస్తూ జీవనం సాగిస్తుంటారు. బ్రిలియంట్ ఇంజనీరింగ్ కాలేజీలో చోరీ చేసిన డబ్బులతో గుజరాత్లోని పలు ప్రదేశాలలో భూములు కొన్నారు. నిందితుల కోసం 20 మందికి పైగా ప్రత్యేక టీమ్స్లతో గుజరాత్లో సుమారు 1000 సీసీ కెమెరాల ద్వారా నిందితులను పట్టుకున్నారు. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. సంగారెడ్డిలో వయోవృద్ధుల వారోత్సవాలకు కలెక్టర్ ప్రావీణ్య శ్రీకారం. సంగారెడ్డి ప్రజా సమస్యల పరిష్కారంపై ఎమ్మెల్యే చింతా ప్రభాకర్ కలెక్టర్ ప్రావీణ్యతో భేటీ. బంజారా హిల్స్ లో టీ సన్స్ పటోలా ఆర్ట్స్ ఎగ్జిబిషన్ కోయల్ చందక్ ప్రారంభం. ఫీజు రియంబర్స్మెంట్ విడుదలపై ఎల్బీనగర్లో ఆర్ కృష్ణయ్య నేతృత్వంలో విద్యార్థుల నిరసన. ఇవి బులెటిన్ విశేషాలు. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి 69 టీవీ న్యూస్. నేను సుమాంజలి, సైనింగ్ ఆఫ్.